అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త, సిబిఐ ఇక అరెస్ట్ చేయబోయేది ఆ ముఖ్యమంత్రినే. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉండగా గురువారం ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. దీంతో సిబిఐ తదుపరి టార్గెట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనే టాక్ అయితే వినిపిస్తుంది. కవితను అరెస్టు చేసేందుకు అనుసరించిన చట్టపరమైన ప్రక్రియనే కేజ్రీవాల్ అరెస్టుకు కూడా సిబిఐ అనుసరించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీను కవితను ఈడీ అరెస్ట్ చేసిన సరిగ్గా వారం రోజుల తర్వాత అంటే మార్చి 21న సీఎం కేజ్రీవాల్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. గత నెలలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై వాదనలోనూ సిబిఐ తరపు న్యాయవాది కీలకమైన అంశాలను ప్రస్తావించారు. సిసోడియా బెయిల్ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన సిబిఐ ఈ కేసులో త్వరగా మరిన్ని హై ప్రొఫైల్ అరెస్టులు జరిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కస్టడీ గడువు ముగిసేలోగా ఆయన్ను అరెస్టు చేస్తారనే ప్రచారము జరుగుతోంది.